రేవంత్ సర్కార్కు షాక్. ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే. కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ఎమ్మెల్సీ పదవులకు ప్రతిపాదించగా అప్పటి గవర్నర్ వాటిని అన్యాయంగా తిరస్కరించారు. దాంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే 2024 జనవరిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోదండరాం, అలీఖాన్లను ఎమ్మెల్సీగా నామినేట్ చేయగా గవర్నర్ ఆమోదించారు. దీనిపై ఆగస్టు 4న శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును మళ్లీ ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కోదండరాం, అలీఖాన్ల ప్రమాణ స్వీకారంపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఎమ్మెల్సీ దాస శ్రవణ్ స్పందించారు. మాకు గవర్నర్ గారు అన్యాయంగా మా యొక్క ప్రతిపాదనలను, గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు రద్దు చేసింది. ఆ రద్దు చేసినటువంటి ఒక రద్దు చేసిన దాన్ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆర్డర్ మాకు ఫేవరబుల్గా వచ్చింది. అయినప్పటికీ కూడా గవర్నర్ అమలు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకు వచ్చినాము. మాకు న్యాయం జరగాల, చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మాకు న్యాయం జరగాల అని చెప్పని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆర్డర్ కాపీ రాలేదన్న ఇవాళ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ది. అది వచ్చిన తర్వాత నేను ఇమీడియట్లీ మీ అడ్వకేట్ చెప్పినటువంటి అంశం ఏంటి? మీ అడ్వకేట్ మీకు ఇచ్చినటువంటి అంశం ఏంటి? అంటే ఏం జరిగిందన్నారు? ఏం జరిగిందని చెప్పారు? తెలియకల ప్రశ్న ఇది. ఏమన్నారంటే గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతుందో దాన్ని మోడిఫై చేస్తూ ఉన్నారు. 14th ఆగస్ట్ 24 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ను మోడిఫై చేస్తూ ఉన్నాము. తదనంతరం జరిగినటువంటి యొక్క పర్యవసాన కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లుగా అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ నన్ను ఇప్పుడు నేను ఆర్డర్ వచ్చినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెక్టే, మేము పొలిటికల్ అఫిలియేషన్స్ మాకుంటే కోదండరాం గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా. ధర్మం ఎవరికైనా, రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి, దాసోజు శ్రవణ్కి ఒకటి, వెంకటేష్ గారికి ఒకటి, లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబుల్, ఈక్వాలిటీ, లిబర్టీ అని అంటే మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా. ఆ గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్ని ఏమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరాం గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది 17 జనవరి 2023లో తనే ఒక ప్రెస్ నోట్ ఇచ్చి, 24 నాడు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి నేను పదవులు ఏవి నింపను అని చెప్పని రాత్రికి రాత్రి ఏ కారణాల చేతనో వాళ్ళు నామినేట్ చేసినారు. వాట్ ఎవర్ ఇస్ ఇట్ సార్, ధర్మం గెలవాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా భారత సంవిధానం కాపాడబడాలా, జై సంవిధాన్. అప్పుడైతే కంప్లీట్లీ పొలిటికల్ మోటివ్ అండ్ ఇల్లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీ దట్ ఇస్ వెస్టెడ్ విత్ ద గవర్నర్. కాబట్టి అది సరిచేయబడుతుంది, ధర్మం గెలుస్తుందని భావిస్తుంది. అంటే హైకోర్టుకు మీరు వెళ్ళిన తర్వాత హైకోర్టులో ఏం చెప్తే మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు? హైకోర్టులో ఏదైతే మమ్మల్ని గవర్నర్ గారు రిజెక్ట్ చేసినారో ఆ రిజెక్షన్ లెటర్ను రద్దు చేసినారు హైకోర్టు. 2 తర్వాత కోదండరాం గారి నామినేషను, గజెట్, ఆ అపాయింట్మెంట్ ఏదైతే ఉండేనో వాటిని కూడా రద్దు చేసినారు. మేము సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో స్టే ఇచ్చినారు. మీకు తెలుసు, అది 14 ఆగస్టు 2024 స్టే ఇచ్చినారు. ఆ స్టే ఇవ్వడంతో మా రిజెక్షన్ రివైవ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ గజెట్ రివైవ్ అయిపోయినట్టుగా వాళ్ళు భావించి, సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా భావించి ఆ గజెట్ను పట్టుకెళ్ళి వాళ్ళు ఓత్ తీసుకున్నారు. అది మరి కోర్టు వాళ్ళ రద్దు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే సార్, యాక్చువల్లీ ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పినటువంటి అంశం ఏంటి? ఆ రోజు ఏం చెప్పింది? నోటీస్ సర్వ్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద గవర్నర్ అండ్ టు ద రెస్పాండెంట్స్ to any appointment made subsequently are subject to the outcome of this SLP అని చెప్పడం జరిగింది. ఈ ఆర్డర్ ఇంపాక్ట్ ఏముండబోతుంది? వేకెంట్ ఉంటాయా, మళ్ళీ ఫిల్ చేయొచ్చా, లేకపోతే కోర్టులో మ్యాటర్ ఉన్నాక ఎట్లా ఫిల్ చేస్తారు? గవర్నమెంట్ తొందరపడింది అంటారా మీరు? సరే, గవర్నమెంట్ అన్నిట్లో తొందరపడుతున్నది. వాళ్ళకి ఎక్కడన్నా నింపాది ఉన్నారా వాళ్ళు?
ప్రభుత్వం ఏమన్నా నింపాదిగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా రూల్ బుక్ ప్రకారంగా లేదు. రేవంత్ బుక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ రూల్ బుక్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ సార్. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో అంటే ఒకవైపు మీరు హైకోర్టుకు వెళ్లారు, ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు. సో సుప్రీంకోర్టులో ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మళ్ళీ 17th సెప్టెంబర్ లోగా ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అప్పటి వరకు ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి విధంగా వ్యవహరించాల్సి ఉంది? సార్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఇంకా ఎలాబొరేట్ గా మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా అడ్వకేట్లు కూడా చెప్తారు. బట్ ఇవాళ ఏంటి అంటే ఆగస్ట్ 14, 2024 నాడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ను ఇంటరిమ్ ఆర్డర్ను మోడిఫై చేయటం అయింది. తదనంతరం జరిగినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా యానల్ చేస్తాము అని చెప్పి చెప్పడం అయింది. కాబట్టి ధర్మం గెలిచినట్టుగా భావిస్తా ఉన్నాము. అయినప్పటికీ కూడా ఇంకా ఈ మ్యాటర్ పెండింగ్ లో ఉంది, సబ్జుడైజ్ ఇది. శ్రావణ్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మీ పేరును మళ్ళీ ప్రపోజ్ చేశారా? ఒకటేసారి పంపించారు? ఎన్నిసార్లు పంపించారు శ్రావణ్ గారు? ఎన్నిసార్లు పంపించారు? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.